2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడేటి కోట రామారావుకు 82,483 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్లకాళి కృష్ణ శ్రీనివాసుకు 57,880 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడేటి కోట రామారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్లకాళి కృష్ణ శ్రీనివాసుపై 24,603 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్లకాళి కృష్ణ శ్రీనివాసుకు 72,247 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడేటి కోట రామారావుకు 68,175 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి అప్పలనాయుడు రెడ్డికి 16,681 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్లకాళి కృష్ణ శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడేటి కోట రామారావుపై 4,072 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.